శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. ఇక సెప్టెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి కనుక మనం చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి కొంతవరకు పర్వాలేదు. ధనలాభము, శుభకార్యాల గురించి ప్రయత్నం చేయడము, ఆరోగ్యం మంచిగా ఉండడము. సరే, కొంత ధన నష్టం జరగకుండా ఎలా ఉంటుంది? కొంత డబ్బు ఖర్చు పెట్టకుండా వచ్చిన డబ్బంతా మూట కట్టుకొని కూర్చోలేం కదా. కొంత డబ్బు ఖర్చు కావడము, కొంత మనోవిచారం కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఇక వీరికి ఎవరికి వృశ్చిక రాశి వారికి కనుక సెప్టెంబర్ మాసంలో మొదటి వారంలో కనుక చూసుకున్నట్టయితే, ఒకవేళ రాజకీయంలో అడుగుపెట్టేటువంటి ఒక వ్యక్తులైతే వారికి విజయం జరగడానికి ఆస్కారం ఉంది. రాజకీయంలో ఉన్నవారికే కావచ్చు, రాజకీయం అడుగుపెట్టిన వారికి కావచ్చు, కొంతవరకు రాజకీయంలో ముందుకు అడుగుపడడానికి ఆస్కారం ఉంది. కొత్త వారితో పరిచయం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. మొదటి వారంలో చేసేటువంటి ఒక కార్యక్రమాలలో శుభ సూచకాలు, శుభం జరగడం అనేటువంటిది, కార్యసిద్ధి జరిగి శుభం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వారికి రెండవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే సెప్టెంబర్ మాసంలో కొద్దిగా భయంగా ఉంటుంది. తర్వాత కొద్దిగా అనారోగ్యం కూడా ఏర్పడుతుంది. ఆలోచించని లేని ఇబ్బందులు ఎదురుగుండా వచ్చి కూర్చోవడానికి రెండవ వారంలో వీరికి ఆస్కారం ఉంది. మిత్రులతో కలహం జరగడానికి కూడా ఆస్కారం ఉంది. ఇది రెండవ వారంలో వృశ్చిక రాశి వారికి. ఇక మూడవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే దేశ సంచారము, వీరు కూడా దేశాల మీద తిరుగుదామనేటువంటి ఒక ఆలోచనలు ఉండడము, అనవసరమైనటువంటి ఒక ప్రయాణాలు చేయడము, దానివల్ల డబ్బు నష్టపోవడము, రుణ బాధలు పెరిగిపోవడము అనేటువంటివి జరగడానికి ఆస్కారం ఉంది మన వృశ్చిక రాశి వారికి మూడవ వారంలో. ఇక నాలుగవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే ఈ వృశ్చిక రాశి వారికి భార్యా బిడ్డలతో కొద్దిగా విరోధం ఏర్పడుతుంది. అది మళ్ళీ ఎంబడే సమసిపోవడానికి ఆస్కారం ఉంది. అకాల భోజనము, ఇక్కడక్కడ తిరిగి సమయానికి భోజనం చేయకపోవడం వల్ల అనారోగ్యం ఏర్పడడం అనేటువంటిది ఉంది. తర్వాత కొద్ది ధన నష్టము, మనోబాధ ఇవన్నీ కూడా ఏర్పడడానికి ఆస్కారం ఉంది వీరికి. మరి ఇవన్నీ ఎలా పోతాయి అంటే, కాలభైరవాష్టకం చదవండి. అర్ధాష్టమ శని యోగం ఉంది కదా. ఈ అర్ధాష్టమ శని ఉండడం వల్లనే ఇలాంటి బాధలు వస్తూ ఉన్నాయి వృశ్చిక రాశి వారికి. ఈ వృశ్చిక రాశి వారికి ఇక చాలా రోజులు అనేటువంటిది ఏం లేదు. తొందరలోనే అర్ధాష్టమ శని యొక్క బాధ పోవడానికి ఉంది. మీరు నిరంతరం ప్రతిరోజు కూడా ఈ కాలభైరవాష్టకాన్ని కనుక మనం చదివినట్టయితే ఈ యొక్క బాధలు తొలగిపోయి సుఖజీవనం అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వారు ప్రతిరోజు కూడా కాలభైరవాష్టకమును చదవండి, మనశ్శాంతిగా ఉండండి. ఆ కాలభైరవుని యొక్క అనుగ్రహం వల్ల అన్ని కష్టాలు తొలగిపోయి సుఖజీవనం చేయండి. ఇది శుభం.